సద్గురుమూర్తియు మంత్రార్థం అతని రూపు మరి గురువరుడే. మంత్రమే సద్గురుమూర్తియు మంత్రార్థం అతని రూపు మరి గురువరుడే. మంత్రాధిపతియు సద్గురు మంత్రము చే గన్న మేలు మరువాక వినారా మరువాక వినారా మరువాక వినారా మరువాక వినారా. నిధి దృఢమైతే ధర్మాయా కలారా ఇది దృఢమైతే ధర్మాయా అరమారాలే కాతానంద వారి శిష్యారమారాలే ఆనంద వారి శిష్య వరుని చేసిన గురు వరుని మేలాత్మలో మరువాక వినారా మరువాక వినారా. నిధి దృఢమైతే ధర్మాయా కలారా నిధి దృఢమైతే ధర్మాయా. ఎరక లక్షణాల లోపల లాస్ట్ కన్నా అర్థం ఇది ఎంత బాగా చెప్పిండు. గురువు అంటే ఏమి చెప్పినాడు ఇక్కడ. మంత్రమే సద్గురుమూర్తియు, ఇంకా వేరే లేదు. మంత్రమే సద్గురుమూర్తి మంత్రార్థం అతని రూపు మరి గురువరుడే. మంత్రము చే గన్న మేలు. గురువు యొక్క మాటనే మంత్రం. వారు ఏది చెప్పినా అవన్నీ మంత్రాలనే. మంత్రమే సద్గురుమూర్తి. మంత్రం అంటే మన ఆచరణ సాంప్రదాయాల లోపల ఈ మూలం నేను గుర్తిరే శరీరం ఏమీ ఎరకలేని స్థితికి తీసుకుపోయేది. కాబట్టి మంత్రమే సద్గురుమూర్తి. ఏమి లేదని అనుకోవటమే, విచారించుకోవాలి దాని ఎట్లా. మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యం అనేది 3 పద్ధతులు ఉంటాయి. ఈ ద్వాదశి షోడశి ద్వయ మంత్రాలు ఈ బోధకు ముఖ్యంగా. ఇదే గురు శిష్యులు. ఎరకనే షోడశి, ఎరకనే విడిపించే లక్షణంలో ద్వాదశిలో ఉంటుంది. కాబట్టి ఈ ద్వయ మంత్రాలు వీటి యొక్క మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము ఛత్ర మీద శుశ్రూషలు చేసి గురువును మెప్పించి వారి యొక్క కృపకు పాత్రుడై అనుగ్రహం పొంది ఎరకరహిత స్థితి తెలుసుకోవాలి. ఇదే మంత్రమే సద్గురుమూర్తియు. మంత్రార్థము అతని రూపు. మంత్ర అర్థం ఏంది, దాని యొక్క అర్థం. మంత్రము ఎలా కలిగింది, మరి దాని యొక్క అర్థం ఏమిటి బాగా విచారించాలి. మంత్రార్థం అతని రూపు మరి గురువరుడే. మంత్రాధిపతి సద్గురు. ఈ మంత్రానికి అధిపతి ఎవరు? సద్గురువే. కనుక అతి సద్గురువుని చేరి ఈ మంత్రం యొక్క రహస్యం తెలుసుకొని తను తరించాలని చెప్పి మంత్రము చే కన్న మేలు. ఇంకెట్లా కనుక్కుంటావు? మంత్రము చేతనే కనుక్కోవాలి, ఇంకో విధంగా కనుక్కొని తెలియదు. మంత్రము చే కన్న మేలు మరువాక వినరా. నీది దృఢమైతే ధర్మాయ కలరా. ఎప్పుడైతే ఇది దృఢమైతే, ఏది ఈ గురుమంత్రం దృఢమైతే ఈ ధరమాయ కళ. ధర అంటే ఈ యావత్ ప్రపంచం అంతా కూడా నాతో సహా ఈ సమస్తము లేనిదే అనేది నేను దృఢమైపోతుంది. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేది నీకు అది నోటితోనే అనుకోవడమే కాదు, ఏదైతే అంటున్నామో అది ఎక్కడైతే ఈ 16 అక్షరాలు నీ అందు ఎక్కడున్నాయో నిర్ధారణ చేసుకొని మళ్ళీ ఆ గురుముఖంగా దాన్ని ఎరకరహితం చేస్తూ ఎరకరహిత స్థితిని తెలుసుకొని ద్వాదశి భావాన్ని కూడా చక్కగా 12 అక్షరాల భావాన్ని విచారించుకుంటే ధరమాయ కలరా. మాయనే కదా అంతా. అంటే ఉండి కనబడకుండా పోయేటివన్నీ కూడా మాయనే. మాయని దేనంటాం? ఉన్నట్లే తోసి లేకుండా పోయేదాన్ని మొత్తం మాయ అంటాం కదా. ఈ సృష్టిలో ఏది పట్టుకున్నా అది స్థిరమైంది ఏది కనబడదు కదా. కన్నుతో చూసేది, చెవులతో వినేది, ముక్కుల చేత వాసన చూసేది, మరి ఇవన్నీ కూడా
ఏది కూడా నిలిచేది కదా, అన్ని ఆయన ధరమాయ కలరా. అరమర లేక తానంత వారి శిష్య వరుని చేసి, గురువు ఏ స్థితి అయితే వారి గురువు దగ్గర సేవ చేసి వారు గ్రహించి ఎరకరహిత మార్గాన్ని అనుసరించి వారు ఏ స్థితికి గురువు ఎరిగినాడో, శిష్యులు కూడా తనంత వారిని గురువు అట్లా తయారు చేసుకుంటాడు. తయారు చేసి వరుని మేలాత్మలో, వారి యొక్క మేలు ఆత్మలో అట్టి వారిని దృఢం చేసుకున్నటువంటి వాడు మరవాక వినరా, ఇది దృఢమైతే ధరమాయ కలరా. అందుకు తాను మరవకుండా నిద్ర వచ్చే వరకు, తాను సచ్చు వరకు ఈ గురుమంత్ర మరవకుండా దాని యొక్క మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము తెలుసుకొని గురుపుత్రుని యొక్క భావాన్ని నిలుపుకోవాలని చెప్పి నాయన గారు చాలా చక్కగా తెలియజేసిండు. వీడికి ఎరక లక్షణం సమాప్తం. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు, శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజుకు.